రామారావు గారి చేతి మీద కృష్ణుడి బొమ్మ మీద ఉంటుందంట కదండి పచ్చబొట్టు. ఎప్పుడో ఉందండి అది, ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడే వేయించుకున్నారు. తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత వేయించుకున్నారు. అదే చదువుకునేటప్పుడు ఎంచుకున్నారు కదా కృష్ణుడి అది. మీరు చదువుకునేటప్పుడు ఫ్రెండ్లీగా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. చదువుకునేటప్పుడు రామారావు చదివేటప్పుడు ఆయన కాలేజీలో కానీ లేకపోతే విజయవాడలో కానీ కలుస్తూ ఉండేవాళ్ళ వెళ్ళి. అదే ఉండేవి కదా, అన్నీ ఇక్కడ నుంచి వెళ్ళే కదా, పప్పులు ఉప్పుల దగ్గర నుంచి ఆయన బండిగడ్డి పంపించారు. పైలట్ ట్రైనింగ్ అయ్యారండి. పైలట్ ట్రైనింగ్ అయ్యారా? గన్నవరం, అప్పుడు గన్నవరం విమానాశ్రయం యాక్టివ్గా ఉంది. పైలట్ ట్రైనింగ్ అయ్యారు అక్కడ. డెహ్రాడూన్ నుంచి ఆయనకి టికెట్తో సహా వచ్చింది అడ్మిషన్ ఫర్దర్ ట్రైనింగ్కి. వెళ్ళడానికి తల్లిగారు ఒప్పుకోలేదు. మేమంతా అక్కడే మరే మీరంతా ఎవరు ఉండరా వెళ్ళొద్దండి. అంటే ఏం చేయాలన్నా సంప్రదించేవాళ్ళేమో మీ నాన్నగారిని. లక్ష్మయ్య గారు అంత లోతుగా ఆలోచించే మనిషి కాదు, బోళతనం ఎక్కువ. అందుచేత వెంకటరామ గారు ఏమి చేయలేకపోతే రామయ్య గారి దగ్గరికి పంపించేది నిమ్మగూరు. రామయ్య గారు కూడా కొంచెం ఇదిగా ఉన్నారు, రే మామయ్యకి వెళ్ళి కోమలు వెళ్ళి మామయ్యతో మాట్లాడరా అనేవారు. ఫైనల్ డెసిషన్ మా నాన్నగారిది. మీ నాన్నగారే? మా నాన్నగారిది. మొదటి నుంచి కూడా అంతే? మొట్టమొదటి నుంచి అంతే. నిమ్మకూరులోనే అందరూ లోన్కి వెళ్ళిపోయారు, కోమరంలోనే బయటకు వచ్చారు అందరూ ఫ్లైట్ ట్రైనింగ్. కానీ పెళ్ళికి రాలేదంట కదా, అడిగారంట కదా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పెళ్ళికి బసవతారంగా రామారావు గారు పెళ్ళికి రాలేదటగా? రాలేదు. ఎందుకంటే లక్ష్మణ్ గారి అక్కగారి పిల్లల్ని చేసుకోమని ఆయన ఓకే చేసుకోలేదని కోపం. భర్త రాలేదు కాబట్టి భార్య కూడా రాలేదు వెంకటరామ గారు. అది కానీ తర్వాత ఏమీ లేదు, పెళ్ళి అయిన తర్వాత మామూలే. నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్తే అందరూ కూడేవారు, చంద్రబాబు కానీ సెక్రటరీస్ కానీ. దేనికంటే కొన్ని ఆయన వినేవాడు కాదు వీళ్ళు చెప్పినాయి. నాతో నిదానంగా చెప్పి మేము తెల్లారుసామని ఆయనతో బ్రేక్ఫాస్ట్ నేను చేసేవాడిని 5 గంటలకి. అప్పుడు నిదానంగా చెబితే ఒకసారి ఒప్పుకునేవారు. అట్లా చాలా డిసిషన్ జరిగింది. ఓకే, రుక్మందరావు వచ్చారా అనేవారు సెక్రటరీస్ అంతా. వస్తే వాళ్ళ వలన వీలు కానిది మంచి పని ఏదైనా ఉంటే రామారావు గారు పట్టుదలగా ఉన్నారు, ఆయన విధానంలో చేయాలనుకుంటే దాన్ని మార్చాలంటే వాళ్ళ తరంగా అయ్యేది కాదు. మేము నిదానంగా చెప్తే ఒప్పుకునేవాళ్ళం. మేము ఇద్దరం పోట్లాడుకునేవాళ్ళం అండి, అంతా కాదు. బయట ఒక్కోసారి పిఏలు వాళ్ళు ఏంటంటే లోపల గట్టిగా ఘర్షణ పడుతున్నారంటే అది మా ఊరు పిల్లలతో అంతే, అది బెడ్రూమ్లో అయిపోయింది, బయటకు వచ్చేవాళ్ళు అంతే. మా ఆడిటర్ గారు బ్రహ్మయ్య కంపెనీ సీతారామ గారు, తెలుసా మీకు? పేరున్నా నేను వీలునామాలు రాయటం అంతా వాళ్ళు చాలా వరకు ఈనాడుకి ఆయనే కదా ఒరిజినల్గా. రామయ్య చాలా సన్నిహితం ఆయన నేను రామారావు గారు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చేసినప్పుడు నేను ఆయన చెప్పలేకపోయేవాడు, నేను గట్టిగా పోట్లాడేవాడిని. బయటకు వచ్చిన తర్వాత అనేవాడు బీపీ చూపించుకున్నావా ఎప్పుడున్నా? మిమ్మల్ని అనేవాళ్ళ రామారావు గారు కాదు, సీతారామయ్య గారు. అది రూమ్లో అయిపోయింది కదా పని, బయటకు వస్తే ఒప్పించారు కదా అని. అదే అది రూమ్లో అయిపోయిందండి ఆ పని. ఇంకా బయటకు వస్తే నాకేంటి అంత గట్టిగా మాట్లాడుకునేవాడు. ఆయన ఎలవ్ చేసేవాడు. ఆయన ఎలవ్ చేసేవాడు కాబట్టి మనం చెప్పగలిగాం. నువ్వేంటే చెప్పేది అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాడు, మనం ఏం చేస్తాం? అంత గట్టిగా మాట్లాడేవాడిని. చాలా సార్లు ఫ్యామిలీ విషయాలు కానీ పార్టీషన్లో వాళ్ళు అనుకున్న దానికి మేము అనుకున్న దానికి అసలు సంబంధం లేదండి. క్లీన్గా అయిపోయినాయి. అది చేయడానికి కూడా ఇట్ టుక్ 1 month. అట్లాగే బాలకృష్ణ రామకృష్ణ పెళ్ళి కూడా అందరూ వెళ్ళిపోయారు, నన్ను కూడా వెళ్ళమన్నారు. నేను వెళ్ళను, మీ పక్కన నేను ఉండాలి. అందరూ వెళ్ళారు కానీ పెళ్ళికి నేను రామారావు గారే వెళ్ళా పెళ్ళికి. ఓకే, ఒకేసారి జరిగింది కదా పెళ్ళి? ఒకేసారి తిరుపతిలో జరిగింది. ఆయనకి ఈ జనం మీద పడి ఇచ్చేస్తా అంటే బీపీ పెరిగిపోయింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి డేలా పడిపోతున్నారు. ఆ పాయింట్ నేనేం చేశానంటే పెద్ద జయకృష్ణ పిలిచి ఈ మొత్తం అంతా ఖాళీ చేయించేసి రామారావు గారు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ఆ ఇంటి కాంపౌండ్ అంతా ఖాళీ చేయించి క్లీన్ చేయించి ఆయన కాసేపు పడుకోబెట్టి, అక్కడ కాకుండా ఆయన ఇల్లు కట్టారు 5ఊరికి 4 మేదీపడు, అక్కడ తీసుకెళ్ళిపోయి 4 గంటలకు ఫోన్ చేసేవాళ్ళు రామారావు గారు. జయకృష్ణ ఫోన్ తీసుకోమని చెప్పి ఫలానా వాళ్ళనే లోపలికి అలౌ చేయండి. అది అవన్నీ నేను దగ్గర నుంచి చేసినవి. వాళ్ళంతా చెప్పలేకపోయేవారు. అంటే బావమరిది అంటే మరి అంతే కదండి, ఎక్కువ పాత్ర ఉంటుంది కదా. ఒకటండి బావమరిది, కానీ వినే ఓపిక
ఎందుకు చెప్తున్నారు ఎంత ఎంత వ్యతిరేకించినా కూడా తెల్లారుజామున మళ్ళీ అడిగేవారండి. ఏంటి నిన్న చెప్పావు చెప్పు ఒకసారి అని అడిగారు. కాబట్టి ఎంతకాలం ఆయన దగ్గర ఉండగా అదే అదే సామెత ఉంది కదండి, బావమర్తి బతుకు కోరతాడు. 60 నుంచి 88 దాకా ఉన్నానండి ఆయన దగ్గర. పార్టీషన్స్ అన్నీ అయిపోయి కాగితాలు ఎవరికాళ్ళకి పార్టీషన్ చేసి రామారావు గారికి అన్నీ అప్పచెప్పేసి వచ్చేసాను నేను. అప్పటికే ఉండమని గొడవ చేశారు. పిల్లలు అడిగినా కూడా వెళ్ళా. నాన్నగారికి నాకు ఒక ఏజ్ సరిపోయింది కాబట్టి సరిపోయింది. మీ ఏజ్ వేరే, నా ఏజ్ వేరే, నా పద్ధతి వేరుగా ఉండదు, మీ పద్ధతి కాదు, మీరు వేరే చూసుకోండి అని చెప్పి వెళ్ళా. ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడల్లా మళ్ళీ తీసుకోవడానికని నేను పిలవనంపేవారు. నేను లేనని చెప్పేసేవాడిని. ఎదురు పడితే నో అని చెప్పలేము. కానీ ఇప్పుడు ఆమె చెప్పింది చూసారా, మా ఇద్దరికే సరిపోయింది, పిల్లలతో మాకు ఎట్లా సరిపోతుంది? ఏజ్ డిఫరెన్స్ కదా. మమ్మల్ని వదిలిపెట్టేశారు అనేవారు. అలాగనే పర్వాలేదు వదిలేసి. కానీ మీ చివరి వరకు కూడా వినంటూ ఉంటే ఇంకా బాగుండేదేమో. ఆర్టిస్ట్ దాకా మీరు రామారావు గారితో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అంతా వీళ్ళు కుర్రకారు పద్ధతికి వెళ్ళిపోతారు. ఆయనకి ఈయనకి సరిపోయింది, కానీ వీళ్ళకి చేస్తే డిఫరెన్స్ నాకుంది. నేను ఎంత గట్టిగా చెప్పినా ఆయన వింటారు అనేది నాకుంది. వీళ్ళకి అట్లా లేదు కదా. అదే అది